నిజామాబాద్ జిల్లాలో అనుమానాస్పద హత్యలైతే కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లాలోని పాంగ్రా బోర్గం దగ్గర అయితే ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేశారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో అసలు యాక్చువల్లీ సీన్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా నగర శివార్లోని పాంగ్రా వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దుండగులు అతని ముఖంపై బలమైనటువంటి ఒక ఆయుధంతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తోంది. సో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎవరైతే నిజామాబాద్ సిఐ శ్రీనివాసరాజు దాంతో పాటు 4వ టౌన్ ఎస్ఐ అయినటువంటి శ్రీకాంత్ గారు పరిశీలించడం జరిగింది. అసలు దీని వెనుక అసలు ఎవరున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు అనే దానిపైన అయితే ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు. మరి ఆ వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేసి చంపేయాలా అని చెప్పేసి ఎవరికుంది అంటే ఈ మధ్య కాలంలో గత 6 నెలల్లో కూడా ఏవైతే అనుమానాస్పద ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే హత్యలు ఆత్మహత్యలుగా చిత్రీకరించి హత్యలుగా బయటకు వచ్చినటువంటి న్యూస్ లను కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో తాజాగా పాంగ్రాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లాని ఉలిక్కిపాటుకు గురి చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అక్కడక్కడ మనకి రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్స్ లో కావచ్చు, రైల్వే ప్లాట్ఫామ్ల దగ్గర అంటే అసలు రైలు గుద్దకుండానే చనిపోయిన ఆనవాళ్ళని కూడా రైల్వే పోలీస్ అధికారులు అంటే ఎక్కడనో చంపేసి రైల్వే ప్లాట్ఫామ్ మీద వచ్చి పడేసిరు అని చెప్పేసి కూడా గతంలో చాలా సార్లు ఇట్లాంటి న్యూస్ ని మనం వినడం జరిగింది. సో తాజాగా ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది పాంగ్రాలో ఒక్కసారిగా భయాన్ని రేపింది అని చెప్పుకోవాలా. ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర మరి ఎలాంటి ప్రూఫ్స్ అనేది పోలీస్ అధికారులు సేకరించారు, అతని సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ తీసుకొని వచ్చి ఎక్కడ చంపేసి ఎక్కడ బాడీని తీసుకొచ్చి పడేసిరా లేకపోతే ఇక్కడనే తీసుకొచ్చి ఈయన చంపేసిరా అనేటట్టుగా కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలైతే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. మరి దీనిపైన ఎలాంటి క్లారిటీ రావాల్సింది ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరా నిఘాలో చూసుకుంటే ప్రతి ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో లేకపోతే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో పాంగ్రా అనేది మనకు ఒక చాలా పెద్ద కమాన్ గా మనం చెప్పుకుంటా ఉంటాం. సో దాని దగ్గర కూడా సీసీ కెమెరా నిఘా అనేది ఉంటే మరి ఆ రోజు అంటే నిన్న జరిగింది కాబట్టి నిన్న టోటల్ గా అంటే మొత్తం టోటల్ టైం ని మనం మానిటరింగ్ చేస్తే అసలు ఆ వ్యక్తి మాధవన్ నగర్ రైల్వే గేట్ నుంచి వచ్చిండా లేకపోతే వినాయక్ నగర్ నుంచి ఎవరైనా తీసుకొచ్చి ఖచ్చితంగా అతన్ని వాంటెడ్లీ చంపినారా లేకపోతే ఆయన వచ్చిన తర్వాతనే ప్రీ ప్లాన్ గా అతన్ని తెలుసుకొని వచ్చి ఆయనను చంపేశారా అన్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. సో దీంట్లో గతంలో కూడా చాలా మంది సినిమా స్టైల్లో వేరే దగ్గర చంపేసి ఒక దగ్గర చంపేసి ఇంకొక దగ్గర పడేయడం కూడా మనం గతంలో చూసినాం. సో అట్లాంటి ఇన్సిడెంటే మళ్ళీ ఇవాళ జరిగిందా అనేటట్టుగా కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి అతను, ఎవరు వచ్చి చంపేశారు, ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంది, నిజామాబాద్ జిల్లాలో ఇంత దారుణంగా చంపేయడానికి పాల్పడుతున్న ఇన్సిడెంట్ లో ఇది ఒకటి అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అంటే రెక్కి చేసి చంపేయడం వేరు, దాంతో పాటు సుపారీ ఇచ్చి చంపేయడం అట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కాకపోతే ఇట్లాంటి అనుమానాస్పదంగా ఆ మృతదేహాలు అక్కడక్కడ లభ్యం కావడం అనేది నిజంగా చాలా మందిని భయభ్రాంతులకు లోన్ చేస్తుందని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లాలో ఈ క్రైమ్ రేట్ అనేది ఇంత తారాస్థాయికి ఎందుకు చేరుతుంది? ఎందుకంటే పూర్తి స్థాయి కమిషనర్ వచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడక్కడ కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. అంటే అక్కడక్కడ ఇట్లాంటి మర్డర్స్ అనేది జరుగుతాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం చూసుకుంటే ఏవైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో నార్త్ డిస్ట్రిక్ట్స్ లో గురించి మనం మాట్లాడుకుంటే నిర్మల్ కావచ్చు, దాంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, సో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏకంగా ఏవైతే క్రైమ్ రేట్ కి ఎక్కువగా నిలుస్తా ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. సో తాజాగా ఇలా పాంగ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకైతే ఉలిక్కిపాటు గురి చేసిందని చెప్పుకోవాలా. మరి దీనిపైన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలాంటి మానిటరింగ్ అనేది చేసేసి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సీసీ కెమెరా నిఘాలో ఇవాళ వాళ్ళ ఆనవాళ్ళు దొరుకుతాయి, మరి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మరి ఆ ప్లేస్ లో ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి, ఆ సిగ్నల్స్ తోని మరి ఎవరిని పట్టుకునే అవకాశం ఉంది, అసలు ఎవరు ఈ ఇన్సిడెంట్ కి పాల్పడ్డారు, ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంది అనే దానిపైన ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ దర్యాప్తులో అసలు ఎలాంటి కీలక ఆధారాలు దొరుకుతాయి, మరి ఆ వ్యక్తి ఎక్కడి పర్సన్ అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసలు ఆ క్లారిటీ వస్తేనే మనకి అసలు ఆ వ్యక్తికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే రిలేషన్ లో ఎవరైనా అతనికి బద్ద శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా చాలా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ అనుమానాస్పద హత్య ఏదైతే ఉందో హత్య చేసి మనకి పాంగ్రాలో గుర్తించారు కాబట్టి అసలు ఏం జరిగిందనే దానిపైన చాలా మంది నిజామాబాద్ సిటిజన్స్ వాళ్ళ హవాకైతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజుకి ఇట్లాంటి కేసులు అనేవి అంటే ఇట్లాంటి హత్య కేసులు రోజుకి బయటపడడం అనేది నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉలిక్కిపాటు గురి చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది.